హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో టీడీపీ పాలనపై నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం అండి. సో దానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు మోదీ దగ్గర అయితే ప్రస్తావించినట్లు జరిగింది. సో ఈ మేరకు మోదీ ఈ విధంగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారట. సో ఇక విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన నరేంద్ర మోదీ అండి. ఇది అసలు ఊహించదగ్గట్టుగా లేదు అని చెప్తున్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం కావడంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందండి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ కేంద్రాన్ని కోరుతూ ఉన్నాయి. తాజాగా బీహార్ తమకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అయినా కావాలి అంటూ మేరకు డిమాండ్ చేసింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించింది. బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. కేంద్ర కూటమిలో భాగమైన జేడీయూ ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద ప్రస్తావించగానే ఈ అంశం స్పందించింది. ఈ విధంగా అయితే కేంద్రం స్పందించింది. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామీకరణను ప్రోత్సహించేందుకు బీహార్తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అని జేడీయూ ఏపీ రామ్ప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా కేంద్రం నుంచి ఆ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జేడీయూ, టీడీపీలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద ఈ రెండు రాష్ట్రాలు ఒత్తిడి తీసుకొస్తే ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే ఉండాల్సిన అర్హతలు లేవని కేంద్రం బదులిచ్చిందండి. సో ఇదే విధంగా ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 5 అర్హతలు కలిగి ఉండాలని, అవి బీహార్కు ఎట్టి పరిస్థితుల్లో లేవని చెప్పి ఈ విషయాన్ని ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ ఐఎంజీ నివేదిక ఇచ్చిందని లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఒకటోది ఏంటంటే ఒకటోది పర్వతాలు కఠినమైన భౌగోళిక స్వరూపం అయితే ఉండాలి ఆ ప్రాంతానికి. ఇక తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికంగా అయితే ఉండడం జరిగింది. అలాగే పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండటము, ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటము, వీటి వల్ల నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారు. తాజాగా బీహార్కు ఈ అర్హతలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. కూటమిలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబుకి కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో షాక్ ఇస్తున్నట్లు సమాచారం అండి. సో అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి కావాలంటూ కేంద్రం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి అయితే కేంద్రము ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని చెప్పేసి స్పష్టమైతే చేసింది ఫ్రెండ్స్.